ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెజవాడ సింగ్ నగర్లో గులకరాయి దాడి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరిలో చర్చనీయాంశం. ఈ గులకరాయి దాడి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, ఇది సింపతి వేవ్ మళ్ళా కొట్టుతుందా, జగన్మోహన్ రెడ్డి ఆయన అభ్యర్థులకి ఓట్ల వర్షమై కురుస్తుందా, అనేక రకాల చర్చోపచర్చలు జరుగుతున్న దీంట్లో అసలు ఈ గులకరాయి ఎపిసోడ్ మొత్తం కనుక మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి భద్రత ఇవాళ ప్రశ్నార్థకమైంది. ఇప్పటిదాకా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల ప్రాణాలే గాల్లో దీపాలనుకుంటే ఇప్పుడు ఏకంగా అసలు ముఖ్యమంత్రి ప్రాణమే గాల్లో దీపమైందా? ఇప్పుడు ఇవాళ ఆ గులకరాయి దాడిని అది ఎలా చూడాలా? అటు ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలు, ఇటు అధికార పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ భద్రతా వ్యవస్థ యొక్క డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి. అసలు వాళ్ళ నాయకుడు ఎవరు? ప్రభుత్వాధిపతి. ముఖ్యమంత్రి అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆయన్నే మరి ఇవాళ వీళ్ళు కాపాడలేకపోతున్నారా అంటే, ఇప్పుడు ఇవాళ నిన్న మనం ఇచ్చినటువంటి నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కనుక చూసినట్లయితే ఇది జనంలో నుంచే రాయి దాడి జరిగిందని, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోలు, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా విశ్లేషించిన తర్వాత వాళ్ళు వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వివేకానంద స్కూల్ అక్కడ కిటికీలో నుంచో 4వ అంతస్తు 6వ అంతస్తు, లేకపోతే అక్కడ రూఫ్ మీద నుంచో, లేదు అక్కడ విరిగిన అశోక చెట్టు పక్క నుంచో, అది క్యాట్ బాల్తో కొట్టింది కాదు. నెక్స్ట్ అసలు ఎయిర్ గన్ అనే ప్రసక్తే లేదు. మరి అది కేవలం అక్కడ ఉన్న జనంలో నుంచి ఎవరో రాయి ఆగంతకుడు ఇసిరాడంటారు. టోటల్గా కాంట్రవర్సీ. ఏది నిన్నటిదాకా మనం 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు ఏంటి, అదేదో ఎయిర్ గన్ అన్నారు. అసలు సౌండ్ కూడా వినపడిందని చెప్పి కేసినేని నాని అన్నాడు. మరి ఏమైపోయింది ఎయిర్ గన్? ఇవాళ సిపి రాణా మరి ఆయన ఎందుకని మాట్లాడలేదు దాని గురించి? స్కూల్ కిటికీల గురించి కాదు, అసలు ఆయన ఏం చెప్పాడు రాణా? మొత్తం అసలు అది స్కూల్ అంతా మూసేశారు, లాక్డ్. పైన రూఫ్ టాప్ సెక్యూరిటీ కూడా పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. ఏది ఆ బిల్డింగ్ పైన, స్కూల్ బిల్డింగ్ పైన కూడా. ఇదేంటంటే ఆ స్కూల్కి గంగానమ్మ గుడికి మధ్యలో ఏదో ఖాళీ ప్రదేశంలో జనం గుంపులో నుంచి రాయి విసిరారని ఆయన చెప్తున్నాడు. అంటే రాణా చెప్తోంది ఒక వెర్షన్, వెల్లంపల్లి కేసినేని నాని చెప్తోంది ఇంకో వెర్షన్. వెల్లంపల్లి ఫిర్యాదులో ఏముంది, అసలు కేసినేని నాని స్టేట్మెంట్ ఏంటి, ఇప్పుడు ఈ రాణా వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? ఇక్కడే మనకి అధికార పార్టీకి అధికార యంత్రాంగానికి మధ్య ఎంత గ్యాప్ ఉందో కనపడుతోందన్నమాట. 1480 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఏదో దగ్గర మంగళగిరి ప్లాటూన్లు అదంతా వరుసంగా చెప్పారు ఆయన. ఏంటి 40 రోప్ పార్టీలు ఉన్నట్టుగా. మరి ఇంతమంది పోలీస్ బందోబస్తు ఉండి 40 రోప్ పార్టీలు ఉండి మరి జగన్మోహన్ రెడ్డి మీద ఈ దాడి ఏంటో రాణా గారికే తెలియాలి. దానిపైన డీజీపీ ఎందుకని మాట్లాడట్లేదు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి? కంప్లీట్గా ఇక్కడ ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నమ్ముకున్నాడో, ఏ పోలీస్ అధికారులైతే తన వందిమాగదులనో, తన భజన పరులనో, తనకు నమ్మకస్తులనో, విశ్వాసపాత్రులను ఆయన నియమించుకున్నాడో వాళ్ళ పర్యవేక్షణలోనే ఇవాళ ఆయన భద్రత గాల్లో దీపం అయిపోయింది. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ దీనికి బాధ్యత వహించాలా? ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు దీనికి బాధ్యత వహించాలా? పోలీస్ కమిషనర్ ఆఫ్ సిటీ రాణా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందన్నమాట. కేవలం ఏదో రాణా గారు పోలీస్ అసోసియేషన్ లెటర్ ప్యాడ్లు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీలాళ్ళు పోలీస్ మీద చేసిన విమర్శలు వాటిని తిప్పికొట్టడానికే అసోసియేషన్కే న్యాయం చేస్తున్నారా? సిటీ భద్రత గాలికి వదిలేశారా రాణా గారు? ఎందుకంటే మనం చూసాం బస్టాండ్లో విజయవాడ ఏ విధంగా బ్లేడ్ బ్యాచ్ దౌర్జన్యం చేసిందో మనం చూసాం. వందలాది మంది బ్లేడ్ బ్యాచ్, అక్కడున్న బెగ్గర్స్, వాళ్ళు వెంటబడి తరిమితే పోలీసే పారిపోయిందని మీడియాలో చూసామన్నమాట. గతంలో విజయవాడ ఈ విధంగా
శాంతి భద్రతలు ఉన్నాయా? ఇంతకుముందు పనిచేసినటువంటి పోలీస్ కమిషనర్లు విజయవాడలో రౌడీ ఆహ్, గ్యాంగులను ఎలా అణిచేశారు? ఆ! ఇప్పుడెందుకు ఇలా విజయవాడ ఇలా మారింది? అమరావతి రాజధాని పరిసరాల్లోనే ప్రజలకు రక్షణ లేదంటే, అసల ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికుంది భద్రత? ప్రజలకు భద్రతుందా? భూములకు భద్రతుందా? బడుగు బలహీన వర్గాలకు భద్రతుందా? ప్రతిపక్షాలకు భద్రతుందా? ప్రజా సంఘాలకు భద్రతుందా? ఉద్యోగస్తులకు భద్రతుందా? మీడియాకు భద్రతుందా? ఎవరికుంది భద్రత ఏపీలో? ఎందుకింతగా అభద్రత ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది? అశాంతి రాజ్యమేలుతోంది? 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడన్నా ఏపీ పోలీస్ పైన ఇంత మచ్చబడుతోందా? ఇంత అప్రదిష్ట పాలవుతున్నారా? 2 ఏళ్ళు డీజీపీగా సవాంగ్ గారి హయాం, 3 ఏళ్ళు డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి హయాం. ఏంటి వరుస రాళ్ల దాడులు? మాజీ ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడులే, ప్రస్తుత ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడులే, ప్రతిపక్షాల నాయకుల పైన దాడులే. అసలు ఇంకెవరికుంది రక్షణ? మనం చూసాం 5, 6 చోట్ల మాజీ ముఖ్యమంత్రిపై రాళ్ల దాడులు గత 5 ఏళ్లలో చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినటువంటి 4 నెలల్లోనే ఆయన పైన అమరావతిలో చెప్పులు రాళ్ళు దాడి జరిగింది. ఆయన ఇది గ్రాఫిక్స్ కాదు, అమరావతిలో నేను కట్టాను ఇవి అని ఆ బిల్డింగులు చూపించడానికి మీడియాను తీసుకుని బయలుదేరితే చెప్పులేశారు, రాళ్ళేశారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ మూకలు. ఆ రోజు డీజీపీ సవాంగ్ ఏమన్నారు? ఏదో రాజ్యాంగ దినోత్సవం నిన్నే కదా మనం జరుపుకుంది, నిరసన తెలిపే హక్కు అన్నాడు. అదే నిరసన తెలిపే హక్కు? నిరసన తెలిపే హక్కు అంటే ఏంటి? ప్లే కార్డ్స్ చూపించండి, గో బ్యాక్ అనండి. శాంతియుతంగా నిరసన పద్ధతులు లేవా? మాజీ ముఖ్యమంత్రి మీడియాను తీసుకుని వెళ్తుంటే ఆయన పైన క్యాన్వాయ్ పైన రాళ్ల దాడి జరిగితే, అద్దాలు పగిలితే సవాంగ్ డీజీపీగా అనే వ్యాఖ్యలు అవేనా? ఆ రోజే వాళ్ళను గనక అణిచేస్తే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిపై వాళ్ళ దాడి జరిగే పరిస్థితి వచ్చేదా? మాజీ ముఖ్యమంత్రిపై 5, 6 చోట్ల దాడులకు అరాచక శక్తులు పేటరేగిపోయేవాళ్ళ? చెప్పాలా? పోలీస్ సమాధానం ఇవ్వాలా? పోలీస్ హెడ్ దీనికి సమాధానం ఇవ్వాలా? ఆ తర్వాత ఏడాదిన్నరకి మనం చూసాం నందిగామలో దాడి, మాజీ ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి. మాజీ ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి జరిగితే ప్రొటెక్షన్గా ఆయన సిఎస్ఓ మధు అడ్డం నుంచుంటే అతని గడ్డం పగిలింది, బ్లడ్ విపరీతంగా గారింది, కుట్లు పడ్డాయి. ఏం జరిగింది? ఆ రోజు చర్యలు తీసుకున్నారా? ఆ రోజే గనక ఆ నందిగామ ఇన్సిడెంట్లో ఆ దాడి చేసిన వాడిని అరెస్ట్ చేసి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటే గుణపాఠంగా ఉండేది. అంటే మాజీ ముఖ్యమంత్రిపై దాడికి మీకు సంబంధం లేదా? ఆయన ఏంటి Z+ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి, 5 అంచెల భద్రత ఉన్నటువంటి వ్యక్తి. దక్షిణాదిలో అసలు ఎవరికీ Z+ క్యాడర్ లేదు. అలాంటి వ్యక్తి పైన దాడి జరిగితే పోలీస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి? ఈ మూకలకి, అరాచక శక్తులకి పార్టీతో సంబంధం ఏంటి? ఏ పార్టీ వాళ్ళైనా అణిచేయాలి కదా పోలీస్. ఇప్పుడు ఆ తర్వాత మనం చూసాం ఎర్రగొండపాలెంలో దాడి చంద్రబాబుపై. అసలు అక్కడ మంత్రి ఏ విధంగా వందలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వెంటేసుకుని భయోత్పాతం సృష్టించాడో చూసాం. మంత్రి అసలు షర్టు ఇప్పదీయటం ఏంటండి? షర్టు ఇప్పదీసిన మంత్రి సురేష్ అక్కడ అసలు ఆ చెలరేగిపోవటం ఏంటి? ఆ రాళ్ల దాడిని అతను పర్యవేక్షించడం ఏంటి? అదే కాదు అంగళ్ళు ఇన్సిడెంట్, అసలు అది యుద్ధం జరిగింది ఆ రోజు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంగళ్ళు వెళ్తే అక్కడ ఎందుకు అలా రెచ్చగొట్టారు? ఎందుకంత ఉద్రిక్తత సృష్టించారు? ఆయన వస్తాడు, చూస్తాడు, పోతాడు, 4 తిడతాడు, నష్టం ఏంటి? అంటే ఆయన రాకుండా, అక్కడ చూడకుండా, వీళ్ళ యొక్క భాగవతం బయట పెట్టకుండా ఆయన అడ్డుకునే ప్రయత్నమా? దానికోసమా ఆ యుద్ధం? ఏం జరిగింది అంగళ్ళులో? ఆ యుద్ధం వల్ల నష్టం ఎవరికి? ప్రతిష్ట కోల్పోయింది ఎవరు? ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం. 13 మంది పోలీసుల తలలు పగిలాయి, 50 మంది తెలుగుదేశం కార్యకర్తల తలలు పగిలాయి, 50 మంది వైసీపీ కార్యకర్తల తలలు కూడా పగిలాయి అంటున్నారు. 2 పోలీసు వాహనాలు దగ్ధం చేశారు. బాధ్యత ఎవరిది? పోలీసుది కాదా? డీజీపీ బాధ్యత వహించరా వీటికి? అరే రే రే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ దిగితే యుద్ధ వాతావరణం,
ఆమె ఎవరో మంత్రి రోజా అసభ్య సంజ్ఞలు చేసి ఆ జనసేన కార్యకర్తలను రెచ్చగొడితే, వాళ్ళేదో చేస్తే భయోత్పాతం సృష్టించారు. ఎయిర్‌పోర్ట్‌లో యుద్ధం చేసినంత పనైంది. పవన్ కళ్యాణ్ అసలు కనీసం ఎయిర్‌పోర్ట్‌లోంచి బయటికి రాకుండా నిర్బంధించారు. బలవంతంగా అతన్ని అక్కడ ఉన్నటువంటి ఆ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తన వాహనంలో ఎక్కించుకొని హోటల్‌కి తీసుకెళ్ళటం, హోటల్‌లో 3 రోజులు నిర్బంధించటం, అతను అసలు బయటికి రానీయకుండా ఏం చేశారు? అసలు కనీసం ఆ వాహనంలో వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎదురైతే ఆయన చెయ్యి ఎత్తి అభివాదం చేయనీయకుండా చెయ్యి లాగేసుకున్నాడంటే అదా పోలీసు వ్యవహరించాల్సిన శైలి? అరాచక శక్తుల మీద అణిచేయాలా? 125 మంది జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టారే. రెచ్చగొట్టినాళ్ళ మీద కేసులేవి? అసలు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఈ రెచ్చగొట్టే ఫ్లెక్సీలు, ఈ ఉద్రిక్తతలు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసామా? బీజేపీ నాయకుడు సత్యకుమార్‌పై దాడి అమరావతిలో పట్టుకున్నారా? మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంపై విధ్వంసం సృష్టించారు. వందలాది మంది డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో. ఏం డీజీపీ కార్యాలయం నుంచి ప్రత్యేక బలగాలు తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళి కంట్రోల్ చేయలేవా? అణిచేయలేవా? ఎందుకంత ఉదాసీనత, నిష్క్రియాపరత్వం? ఏంటి బయాస్డ్ వ్యవహార శైలి? ఇంత వివక్షత, ఇంత పక్షపాతమా? అధికార పార్టీకి మీరు సేవ చేయటం ఏంటి? ప్రతిపక్షాన్ని అణిచివేయటం ఏంటి? ఈక్వల్ ఆపర్చునిటీస్ కదా మీరు కల్పించాల్సింది అన్ని రాజకీయ పార్టీలకు. సమాన అవకాశాలు, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ కల్పించాల్సినటువంటి మీరు ఇదా చేస్తున్న పని? దీనిలో అందరి వేళ్ళు పోలీసు వైపే చూపబడుతున్నాయి. అటు ప్రతిపక్షం వేళ్ళు, ఇటు అధికార పార్టీ వేళ్ళు కూడా మీ వైపే చూపబడుతున్నాయి. మీ డొల్లతనాన్ని బయట పెడుతున్నాయంటే పోలీస్ ఇప్పటికైనా మేల్కోవాలి. రేపటి రాబోయే ఎన్నికల నాటికైనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ దోహదపడాలంటే జూలు విదిలించాలి పోలీస్. తెలుగుదేశం అయినా ఒకటే, వైసీపీ అయినా ఒకటే, జనసేన అయినా ఒకటే, బీజేపీ అయినా ఒకటే. అరాచకం గనక మీరు చేస్తే అణిచేస్తామనే భయం రావాలా ఈ రౌడీ మూకల్లో, ఈ బ్లేడ్ బ్యాచ్లో, ఈ చెడ్డీ గ్యాంగులలో. ఎప్పుడన్నా ఉందా? బ్లేడ్ బ్యాచ్ అంట, చెడ్డీ గ్యాంగ్ అంట, గంజాయి బ్యాచ్లు. అరే నేరాంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారిపోయిందే, అరాచక ఆంధ్రప్రదేశ్గా చేశారే. దీనివల్ల ఎవరికి నష్టం? భావి తరాలు నష్టపోతాయి, రాష్ట్రం నష్టపోతుంది. లా అండ్ ఆర్డర్ లేకపోతే, శాంతి భద్రతలు లేకపోతే ఇక్కడికి పరిశ్రమలు రావు, ఎవరు కంపెనీలు ఇక్కడ నెలకొల్పరు, ఉద్యోగాలు రావు. నిరుద్యోగం ఇప్పటికే 24% పెరిగిపోయింది. పట్టభద్రులైన యువతలో నిరుద్యోగం 30%కి పెరిగిపోయింది. దేశంలో ఏ రాష్ట్రంలో కన్నా ఇక్కడ 10% ఎక్కువ నిరుద్యోగం ఉంది, వలసలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ శాంతి భద్రతలు కీలకం కదా. శాంతి భద్రతలను కాపాడటమే ఇక్కడ ముఖ్యం. ప్రజా తీర్పు మరో 26 రోజుల్లో రాబోతోంది. మే 13 ఎన్నికలు. ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేసే పార్టీని గెలిపిస్తారా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే పార్టీని గెలిపిస్తారా? గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బేరీజు వేయాల్సింది ప్రజలే. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? గత ప్రభుత్వంలో మహిళా భద్రత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వంలో నేరగాళ్ళ అరాచకం ఎలా ఉంది, ఇప్పుడు ఈ పేటరేగి పోవడం ఏంటి? అప్పుడు యువత ఎలా ఉంది, ఉపాధి ఎలా ఉంది, ఉద్యోగాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు యువతలో ఈ అశాంతి ఏంటి, ఈ అభద్రత ఏంటి, ఈ వలసలు పెరిగిపోవటం ఏంటి? ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి. దాన్ని బట్టే రేపటి ప్రజా తీర్పు ఇవ్వాలి, బేరీజు వేసుకోవాలి. గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? అంతిమ నిర్ణేతలు మీరే. మీరెన్నుకునేటటువంటి ప్రభుత్వమే మరో 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఉంటుంది. నిన్న మనం చూసాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కామెంట్స్ పివి రమేష్ నిన్న విజయవాడలో చర్చాగోష్ఠిలో ఏమన్నారు? బందిపోట్ల పాలన మీకు కావాలా? అరే మరో 500 ఏళ్ల పాటు పునాదులు వేసేటటువంటి ప్రభుత్వం కావాలా? రాబోయే పారిశ్రామిక విప్లవం,
నాలుగో పారిశ్రామిక విప్లవం రాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనేక ఉపాధి అవకాశాలు, కంపెనీలు ఇవన్నీ గూడా ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చుకోవాలా? ఆ! ఇప్పుడు ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి అంటే తనేది జేస్తే అది చట్టమా? తను చెప్పిందే శాసనమా? తను ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి భూములు కట్టబెడతాడా? పరిశ్రమలు కట్టబెడతాడా? గనులు కట్టబెడతాడా? అని పివి రమేష్ ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పాలన గాదు. రాజ్యాంగబద్ధంగా జరిగే పాలన గాదు. ఇది బందిపోట్ల పాలనగా ఉంది అని కొన్ని రాష్ట్రాల్లో బందిపోట్ల పాలన ఎలా జరుగుతోందో అన్యాపదేశంగా ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి పివి రమేష్ ఆవేదన మీ కళ్ళ ముందు ఉందన్నమాట. నిర్ణయించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే.